అలాగే నా పేరు మధుర ఒకటి మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా బాలీవుడ్ సైడ్ మన సౌత్ యాక్టర్స్ని మన వాళ్ళని డీఫేమ్ చేయడానికి డౌన్ చేయడానికి ఎంత ఎఫర్ట్ పెడుతుంటారో ఎంత ప్రయత్నిస్తుంటారో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అండ్ ఎప్పటికప్పుడు మనకి తెలుస్తూనే ఉంటాయి, ఎప్పటికప్పుడు కనబడుతూనే ఉంటాయి అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా. అండ్ కోర్స్ సౌత్లో మనకే ఎలాగో పడదో అది వేరే విషయం. ఇండస్ట్రీలో అందరూ బాగానే ఉంటారు, బట్ ఫ్యాన్ వార్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇలాగా ఎక్కడికక్కడ పీపుల్ డివైడ్ అయిపోయి ఉన్న చోట వాళ్ళు మరి ఇంకా అలా డివైడ్ అయిపోయి ఇంక నెగిటివ్ చేయాలనుకోవడం తప్పు లేదు, అది నడుస్తూ ఉంటుంది, అందులో ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే అది చాలా ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అందులో భాగంగా ఒకటి జరిగింది. అది ఏంటంటే అల్లు అర్జున్ గారి గురించి ఒక పాడ్కాస్ట్లో ఒక ఆవిడ మాట్లాడుతుంది. ఆవిడ ఎవరో కూడా ఎవరికీ తెలియదు యాక్చువల్గా. సో ఆవిడ పేరు ఏదో ఉంది, స్వీకృతి టాక్స్ అంట. సో అంటే ఆవిడ ఇన్స్టాగ్రామ్ ఐడి పేరు అది. సో ఆ స్వీకృతి టాక్స్ అన్న ఆవిడ ఇంకెవరో ఒక పాడ్కాస్టర్తో మాట్లాడుతుంది, హిందీ పాడ్కాస్టర్తో. ఆ అమ్మాయి కూడా అంత పాపులర్ ఏం కాదు, ఎందుకంటే ఎప్పుడు చూడలేదు. ఆవిడేమో రాశామాని కాదు, ఆవిడేమి ఆ మధ్య దొరికిపోయాడు మనోడి పేరేట, అదే ఒక షోకి వెళ్ళి బూతుల మధ్య వైరల్ అయ్యాడు, ఆ మనోడి పేరు గుర్తురాట్లే కానీ. బట్ అంత పాపులర్ అయితే కాదు, ఎవరో మేబీ న్యూ పాడ్కాస్టర్ అయ్యి ఉండొచ్చు. సో ఒక పాడ్కాస్ట్ అయితే చేస్తోంది ఆవిడ. అండ్ ఆ పాడ్కాస్ట్లో ఆవిడ చెప్పిన కొన్ని మాటలు ఏంటి అంటే సౌత్ యాక్టర్స్తో ఒక వేరే లెవెల్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, వాళ్ళంతా కూడా ఒక వేరే లీగ్లో ఉన్నట్టు ఉంటారు అన్నట్టుగా ఒకటి మాట్లాడింది. అంటే ఆవిడ మెయిన్ ఎస్పెషల్లీ హైదరాబాద్ కా మెగాస్టార్ అల్లు అర్జున్ అని చెప్పి ఆయనతో నాకు ఎదురైన ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఒక పాయింట్ చెప్పింది. అదేంటంటే ఈ ప్రెస్ మీట్ లాగా ఒకటి ఉన్నది. అండ్ ఆ టైంలో ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళడానికి మాట్లాడడానికి ముందు వాళ్ళకంట ఒక 42 డూస్ అండ్ డోంట్స్ నోట్ ఇచ్చారంట, అంటే రూల్స్ ఇచ్చారంట. సో దాంట్లో ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది అందులో మెన్షన్ చేశారంట. అండ్ ఆవిడ చెప్పిన కొన్ని పాయింట్లు ఏంటంటే అల్లు అర్జున్ గారి కళ్ళల్లో కూడా చూడొద్దని చెప్పి అందులో మెన్షన్ చేశారంట. అది ఏంది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అసలు జనరల్గా ఎవడైనా ఆ రూల్ పెడతాడు, అసలు ఎవరైనా పోనీ బుద్ధి బుర్రం వాళ్ళైనా రూల్ పెడతారా? పెట్టరు కదా. కానీ చెబుతున్నారు కావాలని ఇదంతా కూడా. అండ్ తర్వాత ఆవిడ ఇన్స్టాలో పెట్టేసుకుంది, డ్యూడ్ వీఆర్ గోయింగ్ వైరల్, వీఆర్ ఎవ్రీవేర్ ఆన్ ట్విట్టర్, ఆన్ ఇన్స్టాగ్రామ్, ద వైరల్ సెలబ్రిటీ రీల్ హ్యాస్ గాట్ క్రేజీ రెస్పాన్స్, ఐఎమ్ సో ఎలేటెడ్, ప్లీజ్ గో అండ్ వాచ్ అండ్ ట్యాగ్ మీ ఆన్ ట్విట్టర్ ట్వీట్స్, నౌ వీఆర్ ఆల్ ఓవర్ ద న్యూస్ అని చెప్పి అది పెట్టిన 2 గంటలకు ఇంకోసారి పెట్టింది. సో బేసిక్గా ఈ ఏమంటారు అటెన్షన్ కోసం చేస్తున్న ప్రయత్నం, అటెన్షన్ కోసం చేసిన పని అని చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. అండ్ ఈ బాలీవుడ్ నెగిటివ్ మాఫియా ఒకటి ఉంటుంది కదా, దాంట్లో భాగంగా కూడా ఇదంతా చేసి ఉండొచ్చు, అది వేరే విషయం. అయితే అసలు జనరల్గా ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు అల్లు అర్జున్ గారి కళ్ళల్లోకి చూస్తే అది ఏంది, అదేమన్నా పరం జ్యోతి చక్రాలా ఏమన్నా? కళ్ళల్లో ఏవో చక్రాలు తిరుగుతూ ఉంటాయా చూడొద్దని చెప్పడానికి? ఇక కళ్ళతో ఏమైనా క్షుద్ర పూజలు చేస్తారు ఎవరైనా చూడొద్దని చెప్పడానికి? ప్రెస్ మీట్లో మనిషి మొహాన్ని కాకపోతే ఇక దేని చూస్తారు? కాదు, వాళ్ళు చెప్పడానికైనా ఉండాలి కదా. అసలు ఎవ్వరు కూడా ఇంతగానో కామన్ సెన్స్ ఉన్నాడు కూడా ఆ రూల్ రాయడు పెట్టడు, ఎవ్వరూ చేయరు. అసలు ఆ డూస్ అండ్ డోంట్స్ అనే కాన్సెప్ట్ కూడా ఉండదు ఎక్కడా కూడా. జనరల్గా బాబు మరి ఓవర్గా కొన్ని పర్సనల్ విషయాలు అడగద్దు అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు అల్లు అర్జున్ గారిది పుష్ప 2 రిలీజ్ అయిన కొద్ది రోజులకి ఎప్పుడో అక్కడ హిందీ సైడ్ ఒక సక్సెస్ మీట్ పెట్టారు. దానికి వెళ్ళినప్పుడు అక్కడ మీడియాకి ఏమైనా మేబీ ఇప్పుడు ఈ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడద్దు అని చెప్పి ఉండొచ్చేమో, అంతే. అంతవరకు చెప్తారు మహా అయితే, ఎందుకంటే అప్పుడు అదొక్కటే మెయిన్ పాయింట్. అండ్ ఆల్రెడీ దాని గురించి అల్లు అర్జున్ గారు అడ్రస్ చేశారు, అండ్ మళ్ళీ దాని గురించి గుచ్చి ఆడడం ఎందుకు అన్న పాయింట్లో అది ఒక్కటి చెప్తారు మహా అయితే. జనరల్గా చెప్తున్నా, అది అలా చెప్పారనుకోండి, నేను చెప్పట్లేదు, బట్ అలా చెప్పడానికి అది ఒక్కటే అవకాశం ఉంది, ఇంకేమీ చెప్పరు. ఆల్రెడీ దాని గురించి అడ్రస్ చేశారు కదా, ఇంక మళ్ళీ అడగద్దులేండి. రేవంత్ రెడ్డి గారి కోసం అడగడము, కావాలని చేశారా, మీరు ఆయన పేరు మర్చిపోయినందుకు స్టేజ్ మీద అందుకు చేశారా, ఇట్లా కూడా బయట అనుకుంటున్నారు, ఇలాంటి దిక్కుమాల క్వశ్చన్లన్నీ అడుగుతారు. సో అందుకని వాటి గురించి ఏమన్నా అడగద్దు అని చెప్తారు తప్ప కళ్ళల్లోకి చూడొద్దు, సార్ అని పిలవండి, తలపైకి ఎత్తద్దు, అల్లు అర్జున్ గారు మీరు పుష్ప 2 చేశారు, ఇలాగే మాట్లాడండి, ఎవ్వరు చెప్పరు అట్లా. ఏందో
సరే అది అది కొంచెం అట్లా స్ప్రెడ్ చేశారు మొత్తానికి ఫేక్గా. అదొకటి. తర్వాత ఇంకొక అతను ఎవరో ఇంకొక దాని గురించి మాట్లాడాడు అనమాట. అంటే అది అంటే అది అక్కడ పర్టికులర్గా పేరైతే లేదు, అక్కడ పేరైతే ఏమీ లేదు. కాకపోతే ఒక యాక్టర్ గురించి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూ ఏమని చెప్పాడు అతను అందులో, ఇప్పుడు ఆ సెట్స్లో అందరూ కూడా సార్ అనే పిలవాలి ఆ యాక్టర్ని, అండ్ అంతేకాకుండా అందరూ కూడా తల దించుకునే ఉండాలి ఆయన దగ్గర, ఎవరు కూడా తలెత్తి ఉండకూడదు. అండ్ ఒక అతన్ని సార్ అని పిలవలేదని ఒక క్రూ మెంబర్ని తీసేశారు అందులోంచి. తర్వాత ప్రొడ్యూసరు, డైరెక్టర్ వీళ్ళు తప్పిస్తే ఇంకెవరు మాట్లాడడానికి, లీడ్ హీరోయిన్ వీళ్ళు తప్ప ఇంకెవరు కూడా అక్కడ నార్మల్గా ఉండడానికి లేదు. ఇట్లాంటివన్నీ కూడా అతను మాట్లాడుతున్నాడు. అదే టైంకి ఆ హోస్ట్ ఏంటంటే ఇలా అనుకొని మళ్ళీ తర్వాత ఇలా అన్నాడు అనమాట. సో అది ఇంకా ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ గారిని, అదే ఈ జుకే గాన ఇది ఉంది కదా, సో దాన్ని ఉద్దేశించి చెప్పాడు అన్నట్టుగా అనుకొని ఊహించుకొని చెప్పారు అది. సో ఒకటి. తర్వాత అతను దానికి సారీ చెప్పాడు. నేను అన్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి అందరినీ హర్ట్ చేసినట్టయితే సారీ. ఇక మీద నేను మాట్లాడేటప్పుడు సెకండరీ సోర్స్ నుంచి వచ్చిన మాటలను వెరిఫై చేసుకుని నేను చెప్తాను మీకు అని చెప్పాడు. సో అంటే అది అతనికి తెలిసింది కాదు, అతనికి ఎవరో చెప్పారు, ఎవరో చెప్తే వచ్చాడు చెప్పాడు. సో అది ఇంకా ఈవెన్ కంప్లీట్గా అది అల్లు అర్జున్ గారికి సంబంధించింది కూడా కాదు. అతను ఇంకో మాట అన్నాడు. ఏంటది, మిగతా వాళ్ళ చైర్ల కంటే యాక్టర్ చైరు ఇంకొంచెం హైట్ ఉండాలంట, అంటే ఆ రాయల్ ఫీలింగ్ దానికోసం. ఇదంతా కూడా అల్లు అర్జున్ గారి కోసం అన్నట్టుగా పోర్ట్రే చేసి కొంచెం ఏదో నెగిటివ్గా చేయడానికి అయితే ట్రై చేశారు. బట్ ఆయన అది సారీ చెప్పి ఆయన ఇంకోటి కూడా చెప్పాడు, సెకండరీ సోర్స్ నుంచి వచ్చిన మాటలు ఇంకోసారి డైరెక్ట్గా అనను, వెరిఫై చేసుకుంటాను ఈసారి అన్నట్టుగా చెప్పాడు అనమాట. సో ఇది ఒకటైతే ఉంది. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఈ రెండు కూడా ఆల్మోస్ట్ ఫేకే. అది అల్లు అర్జున్ గారికి సంబంధించింది కాదా అవునా అని పక్కన పెడితే రెండు ఫేకే. ఎందుకంటే రెండు కూడా అటెన్షన్ కోసమో లేదంటే వేరే ఎవడో చెప్పినవి తప్పిస్తే అంతకుమించి అందులో ఎక్కడా కూడా జెన్యూనిటీ కానీ ఒరిజినాలిటీ కానీ ఏమీ లేవు. అండ్ దాన్ని అల్లు అర్జున్ గారికి ఆపాదించి ఏదో నెగిటివ్ చేయడానికి ట్రై చేశారు. సో దాని గురించి అల్లు అర్జున్ గారి టీం అయితే రెస్పాండ్ అయింది, ఏ ఆఫీస్ అఫీషియల్ నోట్ అని చెప్పి. Certain recent comments made about Mr. Allu Arjun are completely baseless and untrue. He has always conducted himself with the utmost dignity and honor. We take this false allegation seriously. Our legal team is initiating defamation proceedings against those responsible. We request everyone to refrain from spreading unverified information అని చెప్పి ఒకటైతే పెట్టారనమాట. సో ఈయన శరత్ చంద్ర నాయుడు ఉంటారు కదా, ఆయన షేర్ చేశారనమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మరీ టూ మచ్ ఉంటుందన్నమాట బాలీవుడ్ వాళ్ళ ఐడియాలజీ అండ్ మైండ్ సెట్. ఆ స్వీకృతి మళ్ళీ ఏమైనా పెట్టిందా చూద్దాం ఆగండి. స్వీకృతి టాక్స్ ఏదో ఉంది ఆవిడ పేరు. ఆవిడ పేజ్ దొరకడం కూడా అంత ఈజీ కాదు, అంటే ఎక్కడో పెట్టి ఉంటుందో లేదంటే ఈ పాటికి మొత్తం హైడ్ చేసిందో దెబ్బకి. ఉన్నదిలేండి. ఏ ఉమెన్ కాంట్ లివ్ ఇన్ పీస్ అండ్ మేక్ కంటెంట్ ఆన్ ఇంటర్నెట్. Shocking, Allu Arjun PR attacking me, well abusing me, saying negative things about me can never pull me down, just going bots. ఏంటిది వైరాలిటీ స్కేరీ బాయ్, అదెందుకు మరి కనబడకుండా తెల్ల కలర్లో పెట్టిందో. I have removed the video after my guest faced coordinated harassment from PR machinery and bot accounts. She hold a responsible position in a reputed organization and I refuse to let her career be a paradise due to online bullying. The discussion was factual and professional, not defamatory, but protecting a real person will always take priority over engaging with power that refuses accountability. Allu Arjun and his team are sheer losers and just power hungry. Anyone from Telugu film industry who is ready to speak the truth, my podcast is open. No PR lines, no sugarcoating, only facts, lived experiences and real courage. కామెంట్ హూ యూ థింక్ హ్యాస్ గట్స్ టు స్పీకప్. సో బేసిక్గా ఈవిడ పాడ్కాస్ట్ అనమాట. సో పాడ్కాస్ట్కి వ్యూస్ తెచ్చుకోవడానికి పడుతున్న బాధలు ఇవన్నీ కూడా, అది మ్యాటర్. సో ఇది మళ్ళీ ఏందో అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈవిడ ఎందుకు ఇంత హడావిడి చేస్తుందో ఇక్కడ అర్థం కాని పాయింట్. ఎందుకంటే ఇక్కడ కేసు వేసేది ఎవరి మీద, డిఫేమేటరీ కేసు అవతల పర్సన్ మీదే వేస్తారు, అంతే కదా. అంతే, ఆ పర్సన్ ప్రూవ్ చేయాలి, డూస్ అండ్ డోంట్స్ ఇచ్చారా లేదా అవన్నీ చూసుకుంటారు. ఆన్లైన్ బుల్లింగ్ వస్తుంది అంటే అసలు అలాంటిది కనీసం కల్లో కూడా జరగదు కదా. సో నాకు అర్థం కాదు ఇప్పుడు నిజంగా ఒక్క మనిషి
ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఎంత పెద్ద స్టార్ హీరో అవని, స్టార్ హీరో కాదు పోని, దేవుడే అవని పోని, కిందకు వచ్చేటప్పుడు భక్త నువ్వు నా కళ్ళలో చూడొద్దు, నేను కిందకు వస్తానుగా అండు. ఎవ్వరూ అనరాదు. అల్లు అర్జున్ గారనే కాదు, ఆయన టీం అనే కాదు, ఎవ్వరూ చెప్పరు ఆ మాట. అట్లాంటివి స్ప్రెడ్ చేస్తే మరి సైబర్ బుల్లింగ్ కాక ఇంకేమవుతుంది మరి. సైబర్ బుల్లింగ్ కూడా అంటే రెస్పాన్స్, ఇట్స్ ఎ రెస్పాన్స్ టు యువర్ రెస్పాన్స్ అండ్ ఇట్ ఈస్ అండ్ విచ్ యువర్ రెస్పాన్స్ ఈజ్ ఆల్సో ఏమంటారు ఫేక్ రెస్పాన్స్ ఒకటి మీరు ఇచ్చారు, దానికి మరి ఇంకా ఇక్కడ నుంచి జెన్యున్ రెస్పాన్స్ వస్తుంది మరి. అది మరి అట్లా ఉంటుంది ఇక్కడ వాళ్ళతోని ఇక్కడ అంతే మరి. సో అది గైస్ సిచ్యువేషన్. సో మీ ఒపీనియన్ ఏంటి ఎంటైర్ సిచ్యువేషన్ మీద అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్ దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి ఇద్దరం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో బై.